अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. సమస్య ఏదైనా కారణాలు అనేకం ఉంటాయి. అలాగే చర్మ సంబంధ వ్యాధులకు కూడా కారణాలు చాలా ఉండొచ్చు. అది తెలుసుకొని చికిత్స చేయాలి అంటున్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు. చర్మం గురించి ఈ చిన్న ప్రసంగం కొద్దిపాటి అవగాహన కలిగించడానికి చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. నేను హంపి క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళి అక్కడ లోకల్ గైడ్ను కొన్ని క్షేత్ర వివరాలను అడిగినప్పుడు అతను, సార్, హంపి క్షేత్రం గురించి 10వ వంతు తెలుసుకోవాలనుకున్నా మీరు 2-3 నెలలు ఇక్కడ ఉండాలి. ఒక్క పూట కొన్ని గంటలు ఇక్కడ గడిపితే ఎంత తెలుస్తుంది సార్ అని అన్నాడు. అట్లాగే ఈ డెర్మటాలజీ చర్మ సంబంధమైన సబ్జెక్టు కూడా. ఒకప్పుడు చర్మ సంబంధ సబ్జెక్టు టెక్స్ట్ బుక్ 150-200 పేజీలకు పరిమితమై ఉండేది. ఏముంటుంది అందులో? 4 లేపనాలు ఉంటాయి. అప్లై నో రిప్లై అని జనాలు అవహేళనగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అదే 6000 పేజీలు 6 వాల్యూమ్స్ కల టెక్స్ట్ బుక్గా తయారయ్యింది. ఈ డెర్మటాలజీ అనే సబ్జెక్టు ఏ రకమైనది అంటే, ఉదాహరణకి ఒక చంటివాడున్నాడు, వాడికి మాట రాదు, భాష రాదు, వాడికి వచ్చిన ఒకటే భాష ఏడుపు, అంతే. అట్లాగే చర్మం కూడా, దానికి భాష రాదు, అది కొన్ని చిహ్నాలను మాత్రమే బయట పెట్టగలుగుతుంది. అది దురద కావచ్చు, దద్దుర్లు కావచ్చు, పగుళ్ళు కావచ్చు, కురుపులు కావచ్చు. ఇప్పుడు 4000 పైచిలకు చర్మ వ్యాధుల పేర్లు పాఠ్య గ్రంథాలలో చేర్చబడ్డాయి. అసలు అన్ని పేరు మోసిన చర్మవ్యాధి స్పెషలిస్టులకే సరిగ్గా తెలియని, గుర్తుపెట్టుకోలేని పరిస్థితి. అటువంటి జబ్బులకు మనము ఎవడు పడితే వాడు ఏది పడితే అది అమ్మితే కొనుక్కొని వాడుకునే అంధకార పరిస్థితిలో ఉన్నామంటే అది మన మూర్ఖత్వానికి తార్కాణం. ఈ చర్మానికి సంబంధంగా ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ ఫర్ ఇంటర్నల్ డిసీజెస్ అండ్ ఇంటర్నల్ మేనిఫెస్టేషన్స్ ఫర్ ఎక్స్టర్నల్ డిసీజెస్ అని కొన్ని పుస్తకాలే వ్రాయబడ్డాయి. అంటే అంతర్గత వ్యాధులకి బహిర్గతంగా కనిపించే చిహ్నాలు, బహిర్గతంగా కనబడే వ్యాధులకి అంతర్గతంగా ఉండే చిహ్నాలు అనే పుస్తకాలు. కాబట్టి కొందరు మేధావులు కావచ్చు, తాము ప్రయోగాలు చేసుకొని వ్యాధి ముదిరిన తర్వాత చూపించుకుంటే తగ్గే అవకాశం ఉండదు. ఉదాహరణకి చిన్నపాటి గజ్జి, తామర వంటి జబ్బులు కూడా చికిత్స తెలిసి తెలియని వారి చేతిలో పడి లివర్ చెడిపోయి, మూత్రపిండాలు చెడిపోయి ప్రాణాలే పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఉదాహరణ, థైరాయిడ్ జబ్బులో బాహ్యంగా కనుగుడ్లు 2 పెద్ద సైజులో బయటికి పొడుచుకు రావటం. ఇంకోటి, వెలగపండు మింగినట్టుగా గొంతుపై ఒక బంతిలా కనిపించడం. కనుగుడ్లు పచ్చగా కనిపించడం, ఇది కామెర్లలో.
ఇది అంతర్గతంగా ఉండే జబ్బు, బయటికి మాత్రం పచ్చగా కనిపిస్తుంది. ఇంకొకటి కనుగ్రుడ్డు పైన ఎర్రటి పొర కనిపించటం, చర్మం సంత్రాపండు చర్మంలాగా కనిపించడం, కాలిపైన షిన్ అంటాము, దానిపై బొడిపలు కనిపించటము, వేళ్ల చర్మంపై వాపులు కనిపించటము, కళ్ళు, చేతులు, ముఖం పై వాపులు కనిపించటము, కనుబొమ్మల చివర్లలో మరియు తలలో జుట్టు ఊడిపోవటం, వేళ్ళు పొడుగ్గా మొద్దుగా మందంగా కనిపించటం, చర్మంపై రక్తము చిదిమినట్టుగా కనిపించటము, డయాబెటీస్లో పాదంలో కురుపులు కనిపించటము, నీటి బుడగలుగా చర్మం కింద కనిపించటము, స్ఫోటకము మచ్చలలాగా కనిపించటము, కంటి పైరెప్పపై పసుపు మరియు ఊదా రంగుల్లో ముద్దలు ముద్దలుగా కనిపించటము, అమైలాయిడోసిస్ అనే జబ్బులో ఒకే రంగు ఒకే సైజులో ఉన్న కురుపులు కనిపించటము, కడుపుతో ఉన్నప్పుడు చర్మంపై విపరీతమైన దురదతో కూడిన ర్యాష్ కనిపించటము, సర్పీ లేక హెర్పిస్ అనే జబ్బు చర్మంపై కనిపించటము, జింకు లోపం వల్ల చర్మం ఎర్రబడి పీలికలుగా ఊడిపోయినట్టుగా కనిపించటము. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు. ఇవన్నీ ఉదాహరణలు లోపల ఉండే జబ్బుకి బయట చర్మం పైన కనిపించే చిహ్నాలు. చెప్పొచ్చేది ఏమిటంటే, ఆరోగ్యంలో మార్పు వస్తే అది ఏదైనా కానివ్వండి, సరి అయిన రోగ నిర్ధారణ చేయించుకొని సరి అయిన పద్ధతిలో చికిత్స చేయించుకుంటే బాగుపడే అవకాశం ఉంటుంది. క్వాక్స్ చేతిలో పడితే లేక స్వంత వైద్యం చేసుకుంటే ఇంతే సంగతులు చిత్తగించవలెను. మన తెలుగులో గమ్మత్తైన సామెతలు ఎన్నో ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఈ సామెతలు వాడుతూ ఉంటారు. 100 మాటల్లో చెప్పలేని విషయాన్ని సామెత ఒక వాక్యంలో ముక్కుసూటిగా చెప్పగలుగుతుంది. అటువంటిదే ఒక సామెత, పిడకకు పెళ్ళికి ఒకే మంత్రమా అని. పిడకలు సాధారణంగా చావు విషయంలో వాడతారు, యజ్ఞాది విషయంలో కూడా వాడతారు. ఇంత ఉపోద్ఘాతము ఎందుకు చెబుతున్నానంటే, చర్మం వివిధ జబ్బుల్లో వివిధ పరిస్థితుల్లో వివిధ రకాలుగా స్పందిస్తూ ఉంటుంది. దాని స్పందనను బట్టి రోగ నిర్ధారణ చేయగలిగిన పరిస్థితులు చాలానే ఉంటాయి. వీటినే ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ ఆన్ ది స్కిన్ ఫర్ ది ఇంటర్నల్ డిసీజెస్ అని కానీ, లేకపోతే శరీరం లోపల ఉండే జబ్బులకు బాహ్యంగా చర్మంపై కనిపించే చిహ్నాలుగా గుర్తింపవచ్చును. ఈ చిహ్నాలు వేరువేరు రూపాలలో, వేరువేరు రంగుల్లో, వేరువేరు కొలతల్లో ఉండవచ్చును. నేను పైన చెప్పిన సామెత దీనికి సరిగ్గా వర్తిస్తుంది. దీనిని బట్టి వ్యాధి నిర్ధారణ విధానము మరియు చికిత్సా విధానము ఆధారపడి ఉంటుంది. ఇందుకు గాను నేను కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. చర్మ సంబంధ వ్యాధులకు కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారి వివరణ విన్నారు. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.